ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి మనకు మేలు చేయుచున్నాడు. రెండంతలుగా మీకు మేలు చేసేదను అని ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. నీ పాడి పంటలు ఆశీర్వదించబడును, నీ దుక్కిటెద్దులు ఆశీర్వదించబడును, నీ పిల్లలు ఆశీర్వదించబడుదురు, నీ చేతి పనులు ఆశీర్వదించబడునని రెండంతలుగా మీకు మేలు చేస్తానని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. ఈయన వాగ్దాన పూర్ణుడు, వాగ్దానము చేస్తే నెరవేర్చువాడు, నీవు అడిగిన వాటికంటే రెండంతలుగా మేలు చేసే దేవుడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయన ప్రభు అయిన క్రీస్తు వారు లోకరక్షకుడు. ఈయనను నీవు కలిగి ఉంటే ఇప్పుడే రెండంతలుగా మీకు మేలు చేసే దేవునిగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు ఆరోగ్యము రెండంతలుగా ఉండును, నీవు ఆశీర్వదించబడుదువు, నీ భూఫలము రెండంతలుగా ఆశీర్వదించబడును, నీవు అధికముగా ఫలించుదువు, నీవు రెండంతలుగా ఫలించి ప్రభు అయిన క్రీస్తు వారు ఫలింపచేసి నీకు మేలు చేసే దేవునిగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, లోకరక్షకుడను అలాగునే మనకు రెండంతలుగా మేలు చేసే యేసుక్రీస్తును కలిగి ఉండుట ఎంత ధన్యము. కాబట్టి ఈయన మన కొరకు రెండంతలుగా మేలు చేసే దేవునిగా ఉన్నాడు. యోబు సర్వము కోల్పోయిన వాటికంటే ఆయనకు రెండంతలుగా ఆశీర్వాదము మేలు కలుగచేసి ఉన్నాడు. కాబట్టి రెండంతలుగా మీకు మేలు చేసేదనని ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి నెరవేర్చుచున్నారు. ఆమెన్. నీకు రెండంతలుగా మేలు చేసి నిన్ను ఏమాత్రమును విడువను అని వాగ్దానము చేసి ఉన్నాడు. నీవు నా చేయి పట్టుకొని ఉన్నావు కనుక, నీవు నన్ను వెంబడించి ఉన్నావు కనుక, నీవు నా అడుగుజాడల్లో నడుస్తున్నావు కనుక, నీవు నా ఆజ్ఞలను అనుసరించి పరిశుద్ధముగా జీవిస్తున్నావు కనుక, పాపమును విగ్రహారాధనను వ్యభిచారమును మానివేసి నన్ను పోలి నీవు జీవిస్తున్నావు కనుక నిన్ను ఏమాత్రమును విడువను. నీకు శ్రమ వచ్చినప్పుడు నిన్ను విడువను, నీపై శత్రువులు లేచినప్పుడు నిన్ను విడువను. పరాక్రమము కలిగిన యుద్ధ వీరునిగా నీ పక్షముగా నిలువడి నీ శత్రువులను అంతము చేసి కూలుస్తాను. నిన్ను ఏమాత్రమును విడువనని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. నీవు ఎట్టి స్థితిలో ఉన్నా సరే, నీవు మరణశయ్య మీద ఉన్నా సరే, హిజ్కియా మరణకరమైన రోగము వచ్చినప్పుడు ప్రభు మంచములో ఉండి కూడా ప్రభు అయిన క్రీస్తు వారిని ప్రార్థించినప్పుడు హిజ్కియాకు అట్టి మరణమును హిజ్కియా నుండి తప్పించి హిజ్కియా ఆయుష్ను పెంచిన దేవుడు ఆయనను ఏమాత్రము కూడా విడువలేదు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. మనుష్యులు నిన్ను విడిచిపెట్టవచ్చు, కానీ బంధువులు స్నేహితులు నీ వారే నిన్ను విడిచిపెట్టవచ్చు, కానీ నేను నిన్ను ఏమాత్రమును విడువనని ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. ఈయన వాగ్దానమును నెరవేర్చి నిన్ను ఉన్నత స్థలములపైకి ఎక్కించు దేవుడు. కాబట్టి మనము కూడా యేసుక్రీస్తుని నిజదేవుడైనటువంటి ఈయనను విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకోవాలి. ఈయన త్రోవలలో జీవమున్నది, ఈయన త్రోవలలో నిత్య మార్గము ఉన్నది. ఈయన త్రోవల్లో మనము నడిచే ఎడల పరలోక రాజ్యము చేరగలము.
కనుక నిన్ను ఏమాత్రమును విడువనని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. ఆమేన్. కాబట్టి నేను ఇలా చెప్పగలను, మనకు అసాధ్యమైన వాటిని, మనుషులకు అసాధ్యమైన వాటిని సాధ్యపరుచుటకు మన ప్రభువైన యేసయ్య మన పక్షముగా ఉన్నాడు. నీవు శత్రు భయము చేత బాధపడుచున్నావా? శత్రు భయము చేత నీవు వణుకుచున్నావా? శత్రు భయము చేత నీవు భీతి చెంది కన్నీరు కారుస్తున్నావా? కానీ నిన్ను ఆ శత్రువులను తప్పించుటకు మనుషులెవ్వరూ సహాయము చేయరు. కానీ దేవునికి సమస్తము సాధ్యమై ఉన్నవి. ప్రభువైన యేసయ్యే మన పక్షముగా ఉండి నిలబడి మన శత్రువులను పారద్రోలే దేవునిగా ఉన్నాడు. మన శత్రువులను ఓడించే దేవునిగా ఉన్నాడు. కాబట్టి మనుషులకు అసాధ్యమైన వాటిని సాధ్యపరుచుటకు మన ప్రభువైన యేసయ్య మన పక్షముగా ఉన్నాడు కనుక మనకు ఎల్లప్పుడూ విజయమే. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకున్నటువంటి అనారోగ్యమును బట్టి వైద్యులు ఏమాత్రము కూడా నీ అనారోగ్యమును తీసివేయలేదు. వారికి అసాధ్యమైనది ప్రభువైన క్రీస్తు వారికి సాధ్యమైనది. నిన్ను ఆరోగ్యముగా ఉంచుటకు, నీకు శక్తినిచ్చుటకు, బలమునిచ్చుటకు, సమస్తమును సాధ్యము చేయుటకు నీ పక్షముగా ఉన్నటువంటి వాడు ప్రభువైన క్రీస్తు వారు కనుక ఈయనను నీవు నమ్ముకొనిన ఎడల పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో నీవు ఈయనను ఆరాధించిన ఎడల ఈయన నీకు నిత్య జీవమునిచ్చే దేవునిగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఈయన యొద్దకు మనము వచ్చిన ఎడల అసాధ్యమైనటువంటి వాటిని సాధ్యపరిచి ప్రభువైన యేసయ్య మన పక్షముగా ఉండి మనకు విజయమునిచ్చే దేవునిగా ఉన్నాడు. ఆమేన్.